కొత్తిమీర నిమ్మకాయ రసం. ఓకే. సో క్రేజీ కాంబినేషన్. యాక్చువల్గా నేను వినలేదు. మామూలుగా టొమాటో రసం, మిరియాల రసం ఇలా తీసుకుంటూ ఉంటాం. బట్ కొత్తిమీర నిమ్మకాయ కాంబినేషన్లో రసం చేస్తున్నాం అనమాట. సో నిజంగానే సిట్రస్ ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి ఇమ్యూనిటీ బూస్టప్ కోసం అన్నాం. మేబీ అందుకనే ప్లాన్ చేసినట్టున్నాం. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో రసం అంటే టొమాటో ప్యూరీ ఆల్రెడీ తీసుకొచ్చేసావు, కొత్తిమీర తీసుకొచ్చావు అండ్ నిమ్మకాయలు, బెల్లం కూడా యూస్ చేస్తాం. కొద్దిగా ట్యాంజినెస్ ఉండడానికి చింతపండు గుజ్జు. సో ఇది ఏంటి లైక్ సూప్ లాగా తీసుకోవచ్చా లేకపోతే రైస్లో కలుపుకోవచ్చా ఏంటి? మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు అండ్ అలాగే సూప్ లాగా కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో రసం కాబట్టి యూజువల్గా నైట్ టైమ్స్ అండ్ మధ్యాహ్నం కూడా ప్రిఫర్ చేయొచ్చు. ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా ఫ్రైస్ అని, కర్రీస్ అని, రసం అని ఉంటుంది. సో ఎవ్రీడే మనం రసం ప్రిఫర్ చేయొచ్చా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ రసమ్స్ మనం ఎవ్రీడే ప్రిఫర్ చేయొచ్చు. సో దట్ ఏంటి అంటే అది మనకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా స్వాలో కూడా చేయగలుగుతారు అండ్ అలాగే డైజెషన్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ పోపు వేసేసుకుందాం. జీలకర్ర, ఓకే, ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, ఎండుమిర్చి కూడా, అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. సో ఉల్లిపాయలు కూడా వేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టమాటో గుజ్జు కూడా వేసేద్దాం. ఓకే. ఓకే. సో ఇదైతే కొంచెం ఉడకడానికి ఆ పచ్చితనం పోవాలంటే టైం పడుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చేయొచ్చా? నెక్స్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొత్తిమీర. ఓకే. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటా. అవును. ఇందులో లైట్గా కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం జస్ట్ ఫ్లేవర్కి. పచ్చిమిర్చి కూడా, లైట్గా ఉప్పు కొంచెం. ఓకే. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా. ఈ పేస్ట్ మనం ఇందులో వేసేద్దాం ఇప్పుడు. ఓకే. అలాగే ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేద్దాం. ఓకే. సో ఇంకొన్ని వాటర్ అలా వేద్దాం. సో రసం కాబట్టి మనకు కొంచెం ఆ లిక్విడ్ ఫామ్ ఉంటేనే ఇంకా బాగుంటుంది. సో ఇందులో ఇంకేమైనా యాడ్ ఆన్స్ వేయాలా? ఇందులో ఫైనల్లీ కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ ఇందులో కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. అలాగే చింతపండు గుజ్జు కూడా. ఓకే. ఫైనల్లీ కొంచెం బెల్లం. ఓకే. సో చక్కగా మరిగించుకున్న తర్వాతనే లాస్ట్లో వేస్తాం అనమాట మనం నిమ్మరసం అనేది. అవును. ఓకే. సో చక్కగా ఇలా మూత పెట్టేద్దాం.
వావ్, సో గ్రీన్ కలర్లో ఉంది. నువ్వు అన్నట్టు సూప్ లాగా కూడా యూస్ చేయొచ్చు. కొంచెం థిక్నెస్ అనేది కూడా టెక్స్చర్ వస్తుంది మనం పేస్ట్ వేసాం కాబట్టి. చూద్దాం మరి, కొంచెం టైం తీసుకుందాం. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దామా మరి రసం ఎంతవరకు వచ్చింది చూసేద్దాం. వావ్, సో మంచి అరోమా అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అరోమా అయితే గుమగుమలాడిపోతుంది. ఎస్, మనం పుదీనా కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, ఓకే, ఇప్పుడు ఇందులో మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. పర్ఫెక్ట్, ఇంకా రెడీ అయిపోయినట్టేనా? యాలాస్య కొత్తిమీర నిమ్మకాయ రసం రెడీ. ఓకే, గుమగుమలాడే కొత్తిమీర నిమ్మకాయ రసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొత్తిమీర నిమ్మకాయ రసంకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు రసం 1 కప్పు, బెల్లం కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. కొత్తిమీర నిమ్మకాయ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ప్యాన్లో వేసి కాస్త నీళ్లు, పసుపు, సరిపడా ఉప్పు, చింతపండు రసం, బెల్లం వేసి కలిపి మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర నిమ్మకాయ రసం రెడీ.